అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. రుచికరమైన వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉందండి. లేట్ చేయకుండా అవేంటో చూసేద్దామా? ఓకే, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో మన ప్రేక్షకులు రకరకాల వంటల్ని కోరుకుంటూ ఉంటారు కదా ఈమెయిల్ ద్వారా. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఎలాంటి వెరైటీతో ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే అండి. ఓకే, సరోజ గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు, ఉల్లిపాయల పులుసు తయారు చేసి చూపించండి అంటూ అడుగుతున్నారు. ఓకే అండి. ఉల్లిపాయ కూర అయితే బానే ఉంటుంది, కానీ ఉట్టి ఉల్లిపాయలతో పులుసు బానే ఉంటుందంటారా? అంటే మామూలుగా పులుసులో వేసినట్టు కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చిన్న ఉల్లిపాయలతో చేద్దామండి. ఓకే, సాంబార్ లో వేస్తూ ఉంటాం కదా, అవునవును. సో కొంచెం ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. ఓకే, మరి ఉల్లిపాయల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, చింతపండు తగినంత. ఉల్లిపాయల పులుసు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. కొద్దిగా నూనె వేసుకుని కొంచెం జీలకర్ర అండి. ఓకే, సో ఇంక వేరే పోపు ఏం అక్కర్లేదేమో కదా? ఇంకేం అక్కర్లేదు, జీలకర్ర సరిపోతుంది. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఓకే, మామూలుగా అయితే పులుసుకు మనము ముందు కూరగాయ ముక్కలన్నీ ఉడికించుకోవటం కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, దీనికి అది కూడా లేనట్టుంది కదా? లేదు. పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇది కొద్దిగా వేయగానే చిన్న ఉల్లిపాయలు అండి. అంటే కొంచెం పెద్ద సైజు ఉన్నా మనం హాఫ్ గా కట్ చేసుకోవచ్చు. మామూలుగా మనం సాంబార్లోకి అలాంటి వాటిల్లో కూడా ఉల్లిపాయలు కూడా ఉడికించేసే వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఏంటంటే అవి చక్కగా ఉడికి మనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇలా పచ్చివి మనకి ఇక్కడ బాగానే వేగిపోతాయా రాజు గారు? కొంచెం మగ్గాలండి. సో కొంచెం అంటే ఈ ఉల్లిపాయ పులుసులో మెయిన్ గా అది ఆ ఉల్లిపాయ ముక్కలు మన మామూలు రెగ్యులర్ ఉల్లిపాయలతో చేసుకున్నా కొంచెం మగ్గాలి. అంటే మరీ బ్రౌన్ గా అన్నట్టు కాకుండా, ఓకే, మరి ట్రాన్స్పరెంట్ కూడా కనిపించ అంతవరకు కాకుండా కొంచెం మగ్గితే తెలిసిపోతుంది మనకి. సో అయితే ఇది మనం చింతపండు గుజ్జు అదంతా వేసుకున్నాక కొంచెం ఎక్కువసేపే ఉడికించుకోవాలన్నమాట. ఎస్ అండి. అంటే ఇక్కడ కాస్త ఉడికిన తర్వాత మనం చింతపండు గుజ్జు వేస్తాం. ఓకే, ఓకే, మూత పెట్టేస్తారా? సో ఇది కొద్దిగా మగ్గాలంటారు. అవునండి. సో ఎలాగో టైం ఉంది కాబట్టి చిట్కా చూసేస్తాం మేము. రైట్. ఓకే అండి, ఇక్కడ ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: స్నానం చేసే నీటిలో ఉప్పు ఇంకా నిమ్మరసం కలిపి స్నానం చేసినట్లయితే రోజంతా జిడ్డు పట్టకుండా చర్మం తాజాగా ఉంటుంది. ఓకే అండి, మంచి చిట్కా చూసాం కదా, చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే, భలే మంచి వాసన వస్తుంది రాజు గారు. అవునండి. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. మనకు మామూలుగా ఉల్లిపాయ ముక్కలు వేగితే ఎంత కమ్మటి వాసన వస్తుందో అలాగే ఇవి కూడా మగ్గితే బాగుంది. ఎస్ అండి. అలాగే కొద్దిగా కారపొడి అండి. ఓకే, కొంచెం పసుపు. సో దీంట్లో చింతపండు రసం. ఓకే, సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి. అది కావాల్సి వేసుకోవచ్చు, లేకపోతే వితౌట్ ధనియా పొడి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో సరిపడా వాటర్ పోసేసి కానీ సింపుల్ గా ఉంది అండ్ ఒక డిఫరెంట్ వెరైటీ ఉల్లిపాయ ముక్కలతో. అవునండి.
ఎందుకంటే ఆ ఉల్లిపాయలకు కూడా ఆ చింతపండు గుజ్జు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఈ ఫ్లేవర్స్ అని బట్టి దానికి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ సాంబార్లో వాటిల్లో చాలా మందికి ఉల్లిపాయలు మరి ఏరుకొని మరి తింటూ ఉంటారు అంటే ఇష్టంగా. సో అలా ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ పులుసు చాలా బాగుంటుంది. సో మూత పెట్టేద్దాం రాజు గారు. మూత పెట్టేసి కొంచెం మరుగుతే మనకు సో ఆ ఉల్లిపాయలకు కూడా ఈ ఫ్లేవర్స్ అని పట్టేస్తే మనకి దించేసుకోవచ్చు కదా. కానీ బాగుంది రాజు గారు, ఒక వెరైటీ పులుసు. సో ఒకవేళ మనకి చిన్న ఉల్లిపాయలు దొరకకపోతే రెగ్యులర్ మీడియం సైజ్ వాటిని ముక్కలుగా కట్ చేసి ఇలా చేసుకోవచ్చు. అంటే సో మనం రెగ్యులర్ గా అంటే బిర్యానీ పొలాలకు కట్ చేసుకుంటాం కదా, పొడవుగా అలా కట్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఇది కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఏదైనా పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చేమో కదా, అది వాళ్ళ చాయిస్. నువ్వుల పొడి లాంటిది అలాంటిది లేకుండా అంటే ఇలా బాగుంటుంది. ఓకే, కొంచెం పలచగా ఉంటుంది అంటే కొంచెం రసం టైప్ ఆ టైప్ లో ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఉల్లిపాయ పులుసు రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా ఉల్లిపాయల పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సాంబార్ ఉల్లిపాయలు వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం వేసి మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి వేసి తాగినన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పులుసు రెడీ. ఉల్లిపాయ పులుసు తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు ఎలా ఉందో. ఓకే అండి. అసలు ఉల్లిపాయలకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఎస్. అండ్ మరీ మెత్తగా కూడా ఉడికిపోకుండా కొంచెం కరకరలాడుతూ ఉంటే కొంచెం లైట్ ఆ క్రంచీ ఉండాలి. బాగుంది, వెరీ టేస్టీ. సో రైస్ లోకి అయితే చాలా మంచి కాంబినేషన్. వేడి వేడి అన్నంలో ఇలా పులుసు వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంది ఉల్లిపాయ పులుసు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. యాపిల్స్ త్వరగా పాడవకుండా ఉండాలంటే వీటిని ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా ఉంచాలి. అలా అంటుకున్నట్లయితే త్వరగా పాడైపోతాయి. ఈ రోజు పిండి వంటల్లో ఉల్లిపాయ పులుసు తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురం మధురంలో మనం ఒక టేస్టీ సూప్ చూడబోతున్నామండి. అదేంటంటే సోయా పాలక్ సూప్. మరి ఈ సూప్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు సోయా పాలక్ సూప్. అవునండి. సోయాతో మనం రకరకాల ఐటమ్స్ అవి చేస్తూ ఉంటాం కదా. సో సూప్ లో కూడా ఆ సోయా ఫ్లేవర్ అనేది బాగుంటుందా రాజు గారు? సో ఇక్కడ సోయా మిల్క్ వాడుతున్నామండి. సో మీల్ మేకర్ ఇలాంటివి ఏమి కాకుండా సోయా మిల్క్, అలాగే పాలకూర మనం పేస్ట్ లా యూజ్ చేసి వాడుతున్నాం. ఓకే, సో చాలా బాగుంది. అంటే కొంచెం కమ్మగా వస్తుంది. సో రెండు కూడా బాగా బ్లెండ్ అయిపోతాయి అనుకుంటా. ఎందుకంటే అది మిల్క్ లా వాడుకుంటున్నాం, ఇది పేస్ట్ కాబట్టి బాగా కలిసిపోయి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందేమో కదా. ఓకే, మరి సోయా పాలక్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా పాలక్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా పాలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, మైదా 1 టేబుల్ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు సూప్. ఓకే అండి. సో ముందుగా మనం వైట్ సాస్ రెడీ చేసుకున్నాం అండి. ఓకే, కొద్దిగా వెన్న వేసి, సో అదే క్వాంటిటీ మైదా. ఓకే, అంటే ఇవి రెండు కూడా లైట్ గా ఉంటాయి కాబట్టి కొంచెం థిక్నెస్ కోసం మనం ఈ సాస్ చేసుకోవాలా దీనికి? అవునండి. ఓకే ఓకే, సో ఇక్కడ కొంచెం స్టవ్ ఆర్పేసేసి మనం సోయా పాలు తీసుకుంటున్నామండి. సో కొద్దిగా పాలు పోస్తుంది మనం. సో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఓకే,
సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా చేయడం అంటే ఆఫ్ చేసుకొని మనం చేయడం వల్ల ఏంటంటే ఆ ఉండలనే కట్టకుండా మనకు స్మూత్గా వస్తుంది, అన్ని ఈజీగా కలిసిపోతుంది. ఓకే. అంటే ఈ సాస్ కి తగ్గట్టుగా సోయా మిల్క్ యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే మనం క్వాంటిటీ కొంచెం మామూలుగా యాడ్ చేసుకోవచ్చా దీనికి? సాస్ కు తగ్గట్టుగా మనం చూసి థిక్నింగ్. అవునండి. ఓకే. ఓకే ఓకే సరిపోతుంది. సో ఇది ఆఫ్ చేసేసి మరొక ప్యాన్ లో. ఓకే. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసినా ఏమి ఉండలు కట్టదేమో కదా రాజు? ఇంకా లేదండి, ఛాన్స్ లేదు. ఇట్లా క్రీమీగా అయిపోయి మనకు అలాగే ఉంటుంది. ఎస్. ఓకే. దీంట్లో కూడా కొద్దిగా వెన్న వేసుకొని. ఓకే. సో ఈ స్మెల్ అంతా చూస్తుంటే కొంచెం చాలా కమ్మగా వస్తుంది. సో అందుకే అంటే మధురం మధురం దాంట్లో మనం ఇది అలా కమ్మటి ఫ్లేవర్ తో ఉంటుంది అనమాట. ఎస్ అండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా సన్నగా తరిగిన వెల్లుల్లి, కొద్దిగా బిర్యానీ ఆకండి. ఓకే. సో కారానికి పెప్పర్ తప్ప ఏమీ వాడుకోవట్లేదు కాబట్టి కొంచెం మరీ ఎక్కువ కమ్మగా ఉండకుండా లైట్ ఫ్లేవర్ తెలియడానికి ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుందా? అవునండి. సో ఈ ఘాటు కూడా తగిలితే కొంచెం బాగుంటుంది. అవును, ఎందుకంటే పాలకూర కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది అనిపిస్తుంది. సో దీంట్లో పాలకూర పేస్ట్ అంటే ఉడికించి పేస్ట్ చేస్తున్నాం. చేసేసారా? ఓకే. పాలకూర కూడా మనకి కమ్మగా ఉంటుంది కదా రాజు గారు, అంటే ఇలా ఉడికించింది అలా. అవునండి. సో ఈ మొత్తానికి రెండింటి కాంబినేషన్ ఇలా అయితే బాగుంటుంది అనమాట. ఎస్. ఓకే. సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి కొద్దిగా ఆ వెన్నెలో వేగితే బాగా వస్తుంది. అవును. సో తర్వాత దీంట్లో తగిన వాటర్ పోసేసుకొని. ఓకే. ఇది కొంచెం థిక్ సూప్ లానే ఉండేలా ఉంది కదా? క్రీమ్ సూప్ లానే వస్తుంది. ఓకే. సో ఇది కూడా కాస్త మరగాలి మనకు. ఓకే. సో అది కొంచెం మరగాలి కాబట్టి మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముఖం పైన సన్నటి గుల్లలు ఉన్నట్లయితే గోధుమ రవ్వలో కర్పూరం కలిపి ముఖాన్ని కొద్దిసేపు మసాజ్ చేసుకున్నట్లయితే ఆ సన్నటి గుల్లలు క్రమంగా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదండి? ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ చేసేసుకోవచ్చా మనం? సో మనం ముందుగా సిద్ధం చేసుకున్న వైట్ సాస్. ఓకే. సోయా వైట్ సాస్ ఏమో కదా ఇది? సోయా వైట్ సాస్, సోయా మిల్క్ వేసాం కాబట్టి. అవును. ఇప్పుడు ఇలా వైట్ సాస్ కాకుండా డైరెక్ట్ సోయా మిల్క్ యాడ్ చేసుకుంటే బాగోదా రాజు గారు? అంటే కొంచెం మనకు థిక్నింగ్ అంత రాదండి, అది పలుచగా అయిపోతుంది. పల్చగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం థిక్నింగ్ కూడా ఉండాలని చెప్పేసి మనం ఓకే మైదా ఇలా దాంతో మనం వైట్ సాస్ తయారు చేసుకున్నాం. సో కొంచెం క్లియర్ సూప్ లా ఉండాలి, కొంచెం లైట్ లిక్విడ్ లా ఉండాలనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగానే డైరెక్ట్ మిల్క్ యాడ్ చేసేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు ఆ మిల్క్ ఎలాగా ఇప్పుడు ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సీజనింగ్ అండి. ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పంచదార. మళ్ళీ పంచదార కూడానా? సో ఇది టేస్ట్ అంటే ఏదో కొంచెం డిఫరెంట్ దీంట్లో ఉంటుంది అనిపిస్తుంది. కమ్మకమ్మగా వస్తుంది. అవునా? ఓకే. ఓకే. కొంచెం లైట్ గా వెల్లుల్లి, బిర్యానీ ఆకు, తర్వాత మిరియాల పొడి ఘాటు లైట్ గా తెలుస్తూ. అవును. సో కొంచెం కమ్మగా వస్తుంది. సో ఇలాంటి సూప్స్ ఎంత వేడిగా తీసుకుంటే అంత బాగుంటాయి కదా? ఎస్. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే. ఓకే. సిమ్లో పెట్టేసి కొద్దిగా మనకు మరిగితే సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో మరి మరిగేలో కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి. సో సింపుల్ కార్వింగ్ చూపిస్తాను. పండు మిరపకాయతోనా? ఎస్ అండి. దీంతో మనం ఏం చేసుకోవచ్చు రాజుగారు? పచ్చడి చేసుకోవచ్చు. నేను మటుకు కార్వింగ్ చేస్తాను. ఏం చేస్తున్నారు దాంతో? ఫ్లవర్ చేస్తాను, చాలా ఈజీ. కొంచెం లావ్ సైజ్ గా ఉన్నది చూసి తీసుకోవాలి. సో పైన కట్ చేసేసాం. సో దీన్ని జస్ట్ అలా స్లిట్స్ ఇచ్చి మనం వాటర్ లో వేయాలి. స్టార్ షేప్ లో వస్తుందండి. సో ఇలా నైఫ్ తో కట్ చేసుకోవచ్చు, లేకపోతే సీజర్ ఉంటే చిన్న సైజ్ సీజర్ ఉన్నా సీజర్ తో కూడా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ కార్వింగ్ చేసిన తర్వాత చేతులు బాగా కడుక్కోవాలి, సబ్బుతో కడుక్కోవాలి, లేకపోతే ఇంకా అంతే రోజంతా మండుతూనే ఉంటుంది. ఓకే. ఓకే. సో ఎక్కడైతే అంటే సీడ్ పార్ట్ ఇలా కొంచెం అక్కడ కొంచెం కండ ఉంటుంది, దాన్ని మనం తీసేసుకుంటే వాటర్లో వేసినప్పుడు ఇది బెండ్ కావడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది.
ఓకే. సో ఇలా కట్ చేసి మనం వాటర్లో వేసుకోవాలి. అప్పుడైతే అవన్నీ బాగా ఇలా విచ్చుకుంటాయి. ఓకే. సో నేను ముందుగా చేసి పెట్టాను, చూపిస్తాను. ఓకే. సో ఇలా వస్తాయి. ఓకే ఓకే. అదేదో వాటర్ లిల్లీ రెడ్ గా ఉన్నట్టు ఉంది, అంటే మామూలుగా వైట్ గా కనిపిస్తుంటాయి కదా మనకి. సో ఇలా మనం ఎన్ని కావాల్సిన జస్ట్ వాటర్ లో వేసేసుకుంటే చాలు. నైస్, చాలా సింపుల్ గా. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే. కార్వింగ్ అయిపోయినాక చక్కగా అదే ప్రెజెంటేషన్ అయిపోయినాక పచ్చడి చేసేసుకోవచ్చు. ఓకే. సో సూప్ కూడా రెడీ అయిపోయింది. ఓకే. ఇలాంటి వాటిలోకి కొంచెం ఏదైనా స్పైసీగా ఒక స్టార్టర్ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకంటే సూప్ కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి. ఎవరి చాయిస్ వాళ్ళు. ఎవరికి నచ్చిన స్టార్టర్స్తో వాళ్ళు తినేయచ్చు. మనకు మరీ చప్పగా అనిపిస్తే ఎలాగో మీరు చక్కగా ఇక్కడ పండు మిరపకాయ ఫ్లవర్ చేశారు కాబట్టి దాంతో చక్కగా టేస్ట్ చూసేయచ్చు. మళ్ళీ క్రీమా? క్రీమ్. ఓకే. సో జస్ట్ ఇలా మనకు నచ్చినట్టుగా ఎలా కావాల్సి అలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఇలా ప్రెజెంటేషన్ కి మాత్రం చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. ఓకే. సోయా పాలక్ సూప్ రెడీ. సో సూప్ చాలా కలర్ఫుల్ గా ఉంది, ప్లేట్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, మరి వేడివేడిగా సూప్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సోయా పాలక్ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా పాలక్ సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మైదా వేసి వేగాక సోయా పాలు పోసి సాస్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు, పాలకూర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సాస్, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా పాలక్ సూప్ రెడీ. ఓకే, మరి సూప్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూసి చెప్తానండి ఈ సూప్ ఎలా ఉందో. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. చాలా మధురంగా ఉంది సూప్. సో మనం అంటే మీరు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు చాలా కమ్మగా వస్తుందని చెప్పి. అవునండి. సో చాలా అలాగే ఉంది టేస్టీగా. అండ్ పైనుంచి క్రీమ్ అదే యాడ్ చేసుకోవటము, ముఖ్యంగా వైట్ సాస్ వల్ల కూడా ఆ సోయా ఫ్లేవర్ తెలుస్తూ, అండ్ పాలకూర ఫ్లేవర్ కూడా, అంటే రెండు సపరేట్ గా కాకుండా బ్లెండ్ అయింది బాగా, వెరీ టేస్టీ. అండ్ మనం అనుకున్నట్టే చక్కగా ఏదైనా మంచి స్టార్టర్ లాంటిది ఉంటే చాలా బాగుంటుంది కాంబినేషన్, వెరీ టేస్టీ. సూప్ చాలా బాగుందని, అండ్ మంచి హెల్దీ సూప్ కూడా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు గులాబీ రేకుల్ని నీళ్లలో మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటితో కళ్ళను తుడుచుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి వెరైటీ ఊరించే వంటల్ని మనకి చేసి చూపించడానికి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ టేస్టీ ఊరించే వంటలు ఏంటో చూద్దామా? ఓకే, మరి ఈ రోజు కూడా మనకి టేస్టీ ఊరించే వంటల్ని చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? కవిత. కవిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ నుండి. ఈసీఎల్ నుండి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? సునీత. సునీత, మీరు ఎక్కడి నుంచి? నేను చదరగఢ్. చాదర్ఘట్. సునీత, కవిత మీరిద్దరు సిస్టర్సా? అవునా? ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్ద. మీరు పెద్ద, మీరు చిన్న. సో రెడీ ఇద్దరు కూడా మరి? రెడీ. చక్కగా టేస్టీగా వంటలు చేయండి, కాంపిటీషన్ కాబట్టి ఒకళ్ళే విన్ అవుతారు. ఓకేనా? ఓకే. సో ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం వంట చేస్తారు? కొబ్బరి కోఫ్తా కర్రీ చేస్తాను. కొబ్బరి కోఫ్తా కర్రీ. ఓకే ఓకే, మరి కొబ్బరి కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, సబ్జీ మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టొమాటో 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కొబ్బరి కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, కవిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? బౌల్ తీసుకొని ఇదేంటి? కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టు.
సో పచ్చి కొబ్బరిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలా? ఓకే. ఇది 1 కప్ తీసుకున్నాం కదా. అంటే మనకి మెయిన్ క్వాంటిటీ ఇదే కాబట్టి ఇది ఎక్కువ తీసుకోవాలి. ఇలా పెట్టి వేయండి. సో ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందామా? వచ్చేది శనగపిండి. ఓకే, సరిపోతుంది. తర్వాత కార్న్ ఫ్లోరా, అల్లం పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిర్చి వేసాం కదా, కారం అవసరం లేదు ఇప్పుడు. ఓకే, లైట్ కొద్దిగా చిటికెడు పసుపు తీసుకుంటే సరిపోతుంది. అంతేనా? అంతే అండి. సో సాల్ట్ కూడా ఆల్రెడీ వేసేసారు కాబట్టి అవసరం లేదు. కలిపేసుకోండి. వాటర్ కావాలంటే ఆ జగ్ లో అవసరం లేదండి, పచ్చి కొబ్బరి కదా, సరిపోతుంది. ఓ, సో సరిపోయింది కదా తడి. ఓకే ఓకే, ఇప్పుడు ఉండలు చేసేసుకుంటాం. ఈ బౌల్లో పెట్టుకోండి. సో అన్ని చేసుకుని ఒకసారి వేసేసుకుందాం. ఈ కోఫ్తా కర్రీ మీరే ట్రై చేశారా, ఎవరైనా చెప్పారా మీకు? మా అమ్మ చేస్తూ ఉంటది ఇంట్లో, కంటిన్యూ మాకు అలవాటు అయిపోయింది. యాక్చువల్గా ఇలా కొబ్బరి ఉండలేదో వేయించి కర్రీ ఏదో చేస్తూ ఉంటారు కదా, కొంచెం ట్రెడిషనల్ వంట ఏదో ఉంది, కొబ్బరి ముట్టిలో సంథింగ్. అదే అండి. అది దాన్ని మీరు కన్వర్ట్ చేశారా కొబ్బరి కోఫ్తా కర్రీలోకి? ఓకే ఓకే. సో పచ్చి కొబ్బరి బాగుంటుందా దీనికి, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చా? పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. పచ్చి కొబ్బరి అయితే టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, కొద్దిగా ఉంటుంది, గ్రేవీలోకి వస్తుంది. ఓకే, ఉంచుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, చక్కగా వేసేద్దామా? వేసేసాం. సో ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి కదా, ఎందుకంటే లోపలంతా కూడా మనకి ఆ పచ్చిగా ఉంటుంది కాబట్టి నిదానంగా వేయించుకుంటే బాగా వేగుతుందేమో. అంటే వేగానే కదిపేస్తే ఇచ్చుకుపోవా? కొద్దిగా ఫోల్డ్ చేస్తాను, వేస్తుంటే వేగుతూ ఉంటాయి. సో మనము ఇవి నిదానంగా వేగాలి కాబట్టి ఈ పని మీ చెల్లికి అప్పచెప్తాం. ఈలోపు మనం గ్రేవీ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సునీత గారు జాగ్రత్తగా వేయించుతూ ఉండండి, మాడిపోకుండా. ఓకేనా? ఓకే. మీ ఇద్దరైనా అక్క చెల్లెళ్ళు ఇంకా ఉన్నారా? ఇద్దరే. బ్రదర్స్ కూడా లేరా? బ్రదర్స్ ఎంతమంది? ఇద్దరు బ్రదర్స్. ఓకే. సో కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, చూసుకోండి ఎంత కావాలో. చాలా. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ 1 కప్ ఇలా రైట్ హ్యాండ్. ఓకే, దీంట్లో ఏం వేద్దాం నెక్స్ట్? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొద్దిగా పసుపు వేయండి. ఓకే, కొంచెం మూత పెట్టేద్దామా? ఇంకా ఈ గ్రేవీలో మనం ఏం పేస్ట్ అవి యాడ్ చేసుకోక్కర్లేదా? కొంచెం కొబ్బరి పేస్ట్ ఉంది కదా, సరిపోతుంది. టమాటా వచ్చేస్తుంది కదా. ఓకే ఓకే. సో కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పేస్ట్ ఏం అక్కర్లేదు. ఓకే ఓకే, చూద్దామండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ టమాటా వేసాం. ఓకే. ఇది ఎలా అంటే మనకు కొంచెం గ్రేవీ అలా వస్తుందో, గుజ్జుకూర లాగా వస్తుందండి. ఇంకా గ్రేవీ కావాలంటే మనం కొంచెం దీన్ని పేస్ట్ వేసుకోవచ్చు, ఇంకా బాగా వస్తుంది. ఓకే ఓకే. దేంట్లోకి బాగుంటుంది కాంబినేషన్ ఎక్కువ? రైస్లోకే బాగుంటుందా? మూత పెట్టేద్దామా? ప్రతి ఇలా ప్లెయిన్ గా చేసుకునేటప్పుడు జస్ట్ ఆ కోఫ్తాలు చుట్టుకొని కొంచెం కొబ్బరి పేస్ట్ అలా చేసి ఇందులో వేసుకోవచ్చు. ఓకే ఓకే, చూద్దామండి. ఓకే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కారం వేసాం. ఓకే.
సో ఇది గ్రేవీకి సరిపడా కారం వేసుకోవాలా? ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో పచ్చిమిర్చి వేశారు కదా మీరు కోఫ్తాల్లో. నెక్స్ట్ సాల్ట్ తగినంత వేసుకోవచ్చు. ఓకే. కొబ్బరి ఉంది కదా మిగిలిన పేస్ట్. మనకు కావాలనుకుంటే ఈ పేస్ట్ ని ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు కదా, అంటే గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, కొంచెం వాటర్ వేసేసాయి. సరిపోతుంది. సో ఇది కొంచెం ఇలా మగ్గిన తర్వాత అప్పుడు ఫైనల్ గా కోఫ్తాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. మూత పెట్టేద్దామా? చాలా వాటర్ చాలా మూత పెట్టేసాం. కొంచెం వేసుకుంటారా? వేసుకో. ఓకే, సో కోఫ్తాలు వేసిన తర్వాత కూడా మళ్ళీ మగ్గించాలా, లేకపోతే ఇంకా అప్పుడు ఫైనల్ గా దించేసుకోవచ్చా? 2 minutes 2 minutes ఉంటే దానికి కూడా కొంచెం ఈ పులుపు ఇదంతా పడుతుందేమో కదా. ఓకే, చూద్దామా? ఓకేనా? సరిపోతుంది. ఇప్పుడు వేసేసుకోవచ్చా? వేసేయండి. ఎక్కువసేపు ఉంచకుండా కొంచెం ఇది వేసిన తర్వాత కాసేపు మగ్గిస్తే సరిపోద్దేమో కదా, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోయి విడిపోతాయి. అట్లేం అవ్వవా? ఓకే. ఎంతసేపు అయినా ఉంచొచ్చా? ఒక 2 minutes అలా ఉంచి మరి అదే కదా, 2 నిమిషాలు ఉంచే సరిపోతుంది. సో ఫైనల్ గా ఈ కోఫ్తాలకు కూడా కొంచెం ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తే మనం దించేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కొద్దిగా సబ్జీ మసాలా వేసి దింపేస్తాం. ఓకే. సో ఈ సబ్జీ మసాలా ఏంటి మనకు దొరుకుతుందా? దొరుకుతుందండి. అంటే గరం మసాలాకి దీనికి ఏంటి తేడా? గరం మసాలా అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది, ఇది అంత ఘాటుగా లేకుండా బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా మనకి ఆ ఘాటు రాదనమాట, కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే ఓకే. కలపాలా? అక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసి కలిపేస్తాం. ఓకే, కలిపేసాను. తీసేసుకోవచ్చా బౌల్లోకి? తీసుకోవచ్చు. అయితే అక్కడ గరిటెని చూడండి, దాంతో తీసుకోండి. చక్కగా తీసుకోండి. బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. కానీ ఇది ఇలా చూస్తుంటే చపాతీ లాంటి వాటిలో కూడా బాగానే ఉండేలా ఉంది. కానీ మీరు అన్నట్టు రైస్లోకి అయితే బాగుంటుంది. ఓకే, అంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి ఎలా తినాలనిపిస్తే అలా తినవచ్చు అప్పుడు, అంతేనా? ఓకే. కొత్తిమీర. మొత్తానికి కవిత గారు చాలా సైలెంట్ గా కలర్ఫుల్ గా వంట చేసేసారు. ఓకే, రెడీయా? రెడీ అయింది. ఓకే, మరి వేడివేడిగా కొబ్బరి కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కోఫ్తాల్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కోఫ్తాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు, సబ్జీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి కోఫ్తా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కళ్ళ ఎరుపులు, మంటలతో బాధపడేవారు కనీసం రోజుకి 2 సార్లైనా చల్లటి నీళ్లతో కళ్ళని కడుక్కుంటే మంచిది. సునీత గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? సపోటా హల్వా. సపోటా హల్వా స్వీట్ చేస్తున్నారా మీరు? సపోటాతో హల్వా బాగుంటుందా? బాగుంటుంది. అవునా? ఓకే.
ఓకే, మరి సపోటా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సపోటా హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సపోటాలు 5, పచ్చికోవా అరకప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పంచదార అరకప్పు, యాలకుల పొడి కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. సునీత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందు నెయ్యి వేసుకోవాలండి. ఓకే, సపోటాలు ఏమో ఇలా గుజ్జు చేసి పెట్టేసుకోవాలా? ఓకే, సపోటా తొక్క తీసేసి లోపల ఇత్తులు ఉంటాయి కదా, తీసేసి గుజ్జు చేసి. ఓకే, తర్వాత ఏం వేద్దాం ఇందులో? డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలా? వేసేసేయండి. ఓకే, సో జీడిపప్పు బాదం ముందు వేయించేసి పక్కన పెట్టుకోవాలా? అవును. ఓకే, ఈ సపోటా హల్వా ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా మమ్మీ చేసింది. అన్నీ మీ మమ్మీయేనా? అన్నీ మీ మమ్మీ దగ్గరేనా? అవునండి. ఓకే, బాగుంటుంది ఆ టేస్ట్. అంటే సపోటా చక్కగా తీయగా ఉంటుంది, మనము పండు మంచి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చా? బాగుంటుంది, కాకపోతే కొద్దిగా షుగర్ తక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ స్వీట్ గా ఉంటుంది కదా సపోటా, కొద్దిగా షుగర్ తక్కువ వేసుకోవాలి. సో అంటే మనకి సపోటా టేస్ట్ ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సపోటా బాగా తీయగా ఉంటే తక్కువ షుగర్, కొంచెం సపోటాలు కొద్దిగా చప్పగా ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువ షుగర్. ఓకే, సో ఉట్టి సపోటా గుజ్జు అయితే కొంచెం పలుచగా ఉంటుంది కాబట్టి కొంచెం కోవా బేస్ తీసుకుంటున్నాను. అవునండి. ఓకే, కొంచెం కోవా వేస్తే కొంచెం హల్వాలా గట్టిగా ఉంటుంది. సపోటా అయితే మొత్తం చాలా బాగా పలుచగా అయిపోతుందేమో కదా. ఓకే ఓకే, సరిపోతుందా ఇలా? ఆ బౌల్లో దాంట్లోనే అదే నెయ్యిలో సపోటా పేస్ట్. ఓకే, మనకి ఇంకా హల్వా ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఈ పేస్ట్ వేసుకోవటం కదా. ఓకే ఓకే, మనకి ఆ సపోటా టేస్ట్ అది తెలుస్తూ ఉంటుంది ఆ హల్వాలో బాగా. అంటే కొద్దిగా అది పచ్చి వాసన అనేది పోయే వరకు మనం నెయ్యిలో ఫ్రై చేస్తాం కదా, పోతుంది. కాకపోతే కొద్దిగా గొప్ప మనకు తెలుస్తుంది. అవును, ఎందుకంటే దానికి చాలా స్మెల్ ఉంటుంది కదా, తెలుస్తుంది. ఓకే, కాకపోతే కొద్దిగా పచ్చి సపోటా స్మెల్ పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఓకే ఓకే, సపోటా స్మెల్ తెలిసినా బాగానే ఉంటుంది, ఎందుకంటే సపోటా స్మెల్ బాగానే ఉంటుంది కదా. లేకపోతే మనం తినేటప్పుడు అది ఏ హల్వానో మనకు తెలియదు. స్వీట్స్ ఇష్టమా ఏంటి మీకు బాగా? నాకు స్వీట్ ఇష్టం. మీకు స్వీటే ఇష్టమా? అందుకని మీ అక్క ఎలాగో కర్రీ చేశారని మీరు స్వీట్ చేస్తున్నారా? అవును. ఓకే ఓకే, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి, ఇంట్లో టైలరింగ్ చేస్తాను ఇంట్లో. ఓకే ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ అండి. మీ వారు బిజినెస్ ఏం పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది? 2 బాబులు. 2 బాబులు. ఏం చదువుతున్నారు? ఒక పెద్ద బాబు 6th, చిన్న బాబు 5th. పేర్లు? సిద్ధార్థ, ఆదిత్య. ఓకే, వాళ్ళకు కూడా స్వీట్లే ఇష్టమా? మా పెద్ద బాబుకి స్వీట్ ఎక్కువ ఇష్టం అండి, చిన్న బాబు హాట్ తింటాడు. మీ వారు ఏం తింటారు? స్వీటా హాటా? హాటే. ఓహో, ఒకళ్ళు మీ పాటే ఒకళ్ళు ఆయన పాటయా? ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చికోవా. ఓకే, సో అంటే ఎలాగో మనకి సపోటా స్వీట్నెస్ ఉంది అండ్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కోవా పచ్చి తీసుకుంటే బెటర్ ఏమో కదా, లేకపోతే మనకి ఓవర్ స్వీట్ అయిపోతుంది. లేదా స్వీట్ కోవా తీసుకుని షుగర్ అవాయిడ్ చేయొచ్చుగా? అలా చేయొచ్చు, కానీ ఎప్పుడు అలా ట్రై చేయలేదండి. ఇలాగే చేస్తాను. మీ మమ్మీ చక్కగా ఎలా నేర్పించారో అలాగే చేసేసారా? ఓకేనా, దగ్గర పడిపోయింది కదా చక్కగా. కోవా అది పచ్చి కోవా కదా, పచ్చి వాసన. ఓకే, సో జస్ట్ మనకు కొంచెం సపోటా పచ్చదనం కోవా పచ్చదనం పోతే సరిపోతుంది కదా, ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే, సపోటాలు ఒక్కొక్కసారి చాలా చప్పగా ఉంటాయి, వాటిని ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఒక్కొక్కసారి మనం గబుక్కున కొనేస్తే టేస్ట్లెస్ గా ఉంటాయి కదా, సో అలాంటివి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇంట్లో ఇలా ట్రై చేయొచ్చేమో కదా. షుగర్. ఓకే, ఇది ఆల్రెడీ స్వీట్ కాబట్టి షుగర్ కొద్దిగా తక్కువ వేసుకో. ఓకే,
సో జస్ట్ ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇది మనకు కొంచెం దగ్గరకు వచ్చినట్టు అయితే మనకి హల్వా రెడీ కదా. రెడీ అయిపోతుంది. ఓకే. సపోటాతోనేనా ఇంకేదైనా ఫ్రూట్ తో కూడా హల్వా చేస్తూ ఉంటారా? వేరే ఫ్రూట్స్ తో కూడా చేయొచ్చు అండి. పైనాపిల్, బొప్పాయి. ఓకే. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ వెరైటీస్ చేస్తుంటారు? తనే చేస్తుందండి. కవిత గారేనా? సైలెంట్ గా ఉండి చక్కగా అన్ని వెరైటీస్ అన్ని చేసేస్తుంటారా? ఇలాచి పౌడర్ వేసేసారు, పట్టుకుంటారు. సో ఇలా దగ్గరికి వస్తే సరిపోతుందేమో కదా. ఇందులో కూడా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలా? కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అంటే ఇలాచీ ఫ్లేవర్ చాలా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా, మళ్ళీ మనకు ఆ సపోటా ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గిపోతుందేమో. తగ్గిపోతుంది. తగ్గిపోవాలనేనా? తగ్గిపోవాలనే. ఓకేనా? రెడీ అయిపోయిందండి. స్మెల్ మాత్రం బాగా వస్తుంది, చక్కగా సపోటా స్మెల్ తెలుస్తుంది కొంచెం. ఇది చల్లగా తిన్నా వేడిగా తిన్నా కూడా బానే ఉంటుందేమో కదా. మరి వేడిగా తినలేదు, బాగుంటుంది. చల్లగానే తినాలా? ఎందుకు వేడిగా తినలేము? వేడిగా తినొచ్చు. వేడిగా నచ్చే వాళ్ళు వేడిగా తినొచ్చు, వేడిగా ఇష్టం లేని వాళ్ళు చల్లగా తినొచ్చు. సో ఫైనల్ గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తున్నారా? ఓకే. ఓకే, రెడీ అండి. వేడి వేడి సపోటా హల్వా టేస్ట్ చేసి చూసి చెప్పండి. తప్పకుండా చేసి చూసి అన్ని చెప్పేస్తాము. ఓకే. సో వేడివేడిగా సపోటా హల్వా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు సపోటా హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సపోటా హల్వా తయారు చేసే విధానం: ముందుగా సపోటాలు పొట్టు గింజలు లేకుండా తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సపోటా గుజ్జు వేసి వేయించాలి. దీనిలో పచ్చికోవా వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సపోటా హల్వా రెడీ. సపోటా హల్వా తయారీ విధానం కూడా చూసారు కదా. మరి రాజు గారు వచ్చేసారండి. 2 ఐటమ్స్ టేస్ట్ చూసేసి ఇవాళ విన్నర్ ఎవరో చెప్పేస్తారు. ఓకే, రాజు గారు చక్కగా స్వీట్ హాట్ చేశారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? స్వీట్. ఓకే, సపోటా హల్వా. తీసుకోండి కవిత గారు. చాలా టేస్టీగా ఉంది. అంటే ఎక్కువ సపోటా ఫ్లేవర్ తెలియట్లేదు, అలా అని చెప్పి మరీ తక్కువగా కూడా లేదు. ఆ కోవా ఇదంతా వేసేటప్పటికి బాగుంది, బ్యాలెన్స్డ్ గా. సో ఇప్పుడు కొబ్బరి కోఫ్తా కర్రీ. తినేసేయండి. బాగుందండి మీ కర్రీ కూడా. సో సునీత గారు, ఏది నచ్చింది మీకు రెండిట్లో? కొబ్బరి కోఫ్తా కర్రీ నచ్చింది. అది నచ్చిందా? ఓహో, మీకు హల్వా నచ్చింది. మీ కర్రీ ఎందుకు నచ్చలేదు మీకు? కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది. కారం ఎక్కువ అనిపిస్తుందా? మీ చెల్లికేమో అదే నచ్చిందంట. సో ఫైనల్ గా రాజుగారు చెప్తారు ఏది ఎలా ఉంది, ఎవరు విన్ అనేది. సో రాజుగారు, రెండిట్లో ఈరోజు ఏది బాగుంది, ఎవరు విన్ అయ్యారు ఈరోజు? హల్వా అండి. హల్వా. ఓకే. సో అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. మీరు అంటే కోఫ్తాలు అన్నప్పుడు మీరు కొంచెం షేప్ చేసేది కొంచెం కోఫ్తాలో చేసేసుకోండి. మీరు కొంచెం చిట్టిగారెల లాగా అలా చిన్నగా చేస్తారు. అంటే రౌండ్ గా ఉంటాయి కదా మనకి. దాంట్లో అంటే బైండింగ్ కోసం కూడా మీరు కొంచెం పిండిలో కూడా కొంచెం ఎక్కువ వేస్తారు. కొబ్బరి మనకు బాగా ఫ్లేవర్ బాగా తెలియాలి, ఇంకొంచెం బాగా తెలుస్తుంది. మీరు మామూలుగా కొబ్బరి ముట్టిలాగా చేసుకుంటూ ఉంటాం కదా. సో మీ ఇంట్లో కూడా రెగ్యులర్గా చేస్తారని చెప్పారు మీరు. బాగుంది. సో కొంచెం చిన్న చిన్నవి చేసేస్తే తర్వాత గ్రేవీలో కూడా ఇంకొంచెం మసాలా ఫ్లేవర్స్ కొంచెం తగ్గుతాయి. అదే కారం వేసేటప్పుడే అనుకున్నాను కొంచెం ఎక్కువ వేసేసారు. సో కొద్దిగా ఘాటుగానే ఉంది మీరు అన్నట్టుగా. అవును. సో దీంట్లో కూడా మీరు యాలకుల పొడి అవసరం లేదు.
యాలకుల పొడి జనరల్గా ఏంటంటే ఈ ఫ్లేవర్స్ మనం ఎక్కువగా వాడని దాంట్లో హల్వాల్లో కీర్లలో సాధారణంగా అన్ని స్వీట్స్ లో వేస్తాను కదా, అలాగే ఇందులో అదే వేస్తాను. స్వీట్ అనగానే యాలకుల పొడి వేసేస్తూ ఉంటారు. కాకపోతే రాజుగారు చెప్తూ ఉంటారు ఎప్పుడు, నేను మీకు అదే చెప్పాను. అంటే మనం ఫ్రూట్స్ ఆ ఫ్లేవర్ లో ఎక్కువగా మనకు తెలియాలి, మనం ప్రెజెంట్ చేసిన ఎవరికైనా ఇచ్చిన. కాబట్టి అప్పుడు యాలకుల పొడి అవసరం లేదు, ఎలాగో ఆ ఫ్రూట్ తాలూకు ఆ ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో. సో అలాంటి చోట్ల అవాయిడ్ చేసేది. సో మొత్తానికి సునీత గారు ఇవాళ ఊరించే వంట విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్. రండి. ఓకే, కంగ్రాట్స్ సునీత గారు. థ్యాంక్ యూ. మీరే ఇవాళ ఊరించే వంట విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. చూద్దామా మీ శారీ ఎలా ఉందో. ఓకే కవిత గారు, కొంచెం కారం తగ్గించుంటే మీ కోఫ్తా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉండేది. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. చక్కగా ఇలాగే వెరైటీ వంటలు ట్రై చేస్తూ ఉండండి. ఓకే ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బఠానీల్ని ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా పంచదార వేస్తే బఠానీలు త్వరగా ఉడికిపోతాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే, మరి ఈరోజు మనం చూసిన వంటలోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన ఉల్లిపాయ పులుసులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని మనకు సాముతుందండి. అంటే ఉల్లిపాయ అంత మంచిదని. సరే, పోషక విలువల పరంగా చూసుకుంటే కూడా డెఫినెట్గా ఉల్లిపాయలో ఉన్న పోషక విలువలు అనేకం. ఉల్లిపాయలు తీసుకోవాల్సిన పద్ధతి ఏంటి? ఇప్పుడు బిర్యానీలో డీప్ ఫ్రై చేసేసి బాగా బ్రౌన్ కలర్లో చేసేసి ఉల్లిపాయలు తీసుకుంటే మంచిదా, ఇలా పులుసుల్లో కూరల్లో అలా ఫుల్గా ఉడికించుకొని తీసుకుంటే మంచిదా అంటే ఉడికించుకొని తీసుకుంటే కూడా చాలా మంచిది. డీప్ ఫ్రైడ్ ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివి కావు. అది ఇలా మనం పచ్చిగా కానీ ఉల్లిపాయలు ఒకటి పచ్చిగా లేకపోతే ఇలా కూరల్లో తీసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయలు కూడా వెరైటీలు ఉంటాయి. ఉల్లికాడలు, పెద్ద ఉల్లిపాయలు, వైట్ కలర్లో ఆనియన్స్, తర్వాత ఈ చిన్న ఉల్లిపాయలు, ఇలాంటివి చాలా ఉంటాయి. అన్నిట్లో కూడాను ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా మనం డెఫినెట్గా ఈ వెరైటీలు అన్నీ కూడా వాడుకోవడం చాలా మంచిది. సో తిరుగులేదండి, ఉల్లిపాయ పులుసు చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక మధురంలో చూసిన సోయా పాలక్ సూప్, ఇది ఎలా ఉంది అని చూస్తే ఇది కూడా చాలా బాగుంది. పాలకూర సోయా రెండు కలిపి సూప్ చేసుకుంటే బాగుంటుందండి. సో సోయా పాలక్ సూప్ కూడా బాగానే ఉంది. ఊరించే వంటలో చూసిన సపోటా హల్వా, అలాగే కొబ్బరి కోఫ్తా కర్రీ. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. అంటే సపోటాని ఇలా ఐస్ క్రీమ్లో యాడ్ చేయడం కానీ, హల్వా చేయడం కానీ, ఇదొక ఫ్యాషన్ కూడా అయిపోయింది. పళ్ళు ఒక్కటే మనం డైరెక్ట్గా చెట్టు నుంచి చక్క అక్కడే పండి మాగి మనం తీసుకొని తింటే బాగుంటుంది. సో అలాంటివి మనము అసలే మనకు కల్తీ ప్రపంచంలో అది మన దగ్గరకు వచ్చేసరికి ఆర్టిఫిషియల్గా రైపనింగ్ అలా ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం ఇలా హల్వాలాగా బాగా స్టవ్ మీద చాలాసేపు ఉంచేస్తే పోషక విలువలు డెఫినెట్గా అందులో ఉండవు. అంటే అది మనం ఎలా ట్రీట్ చేయాలంటే ఇలాంటి ఐటమ్స్ని మామూలుగా ఒక ప్రాసెస్ ఫుడ్ ఉంటుంది కదా, అలా ట్రీట్ చేయాలి. పండులాగా అయితే ట్రీట్ చేయరాదు. అండ్ ఇలా హల్వా చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సపోటా లాగా వాష్ చేసుకొని చక్కగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెజిటబుల్స్ వండాలి కూడా, కానీ ఫ్రూట్స్ మాత్రం అలా తీసుకుంటేనే మంచిది. సేమ్ థింగ్ కొబ్బరి కోఫ్తా కర్రీ కూడా, కొబ్బరి చాలా మంచిది. కొబ్బరి కూడా మనం పచ్చిగా అలా తింటే కూడా రుచికరంగా ఉంటుంది. దాన్ని ఊరికే అలా కూరల్లో మనం చల్లుకుంటే కూడా బాగుంటుంది. దాన్ని మళ్ళీ మనం ఇలా కోఫ్తాలాగా చేసి డీప్ ఫ్రై చేయడం అన్నది చాలా మటుకు కరెక్ట్ కాదు. సో ఇలాంటి రెసిపీస్ మనకేంటంటే అదేదో వినడానికి తినడానికి కూడా బాగుండొచ్చేమో, కానీ ఆరోగ్యానికి అంత మంచిది కానే కాదు. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. పిండి వంటలు చూసిన ఉల్లిపాయ పులుసు, అలాగే మధురంలో చూసిన మీరు సోయా పాలక్ సూప్, ఇవి 2 బాగున్నాయి. మిగిలిన 2 కూడా అంటే కొద్దిగా మనకు సపోటాని వేరే రకంగా వాడారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలా వాడకుండా ఉండాల్సింది. అలా వాడుకుంటే డెఫినెట్గా మనకు పండులోని పోషకాలు అన్నీ కూడా పోయినట్టే. కొబ్బరి కూడా సేమ్ థింగ్. సో ఫస్ట్ చూసిన 2 రెసిపీస్ తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఓకే, మరి మీరు ఊరించి ఆటలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ దాకా రాలేకపోతున్నారా? అయితే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వెంటనే మాకు ఈమెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు వంటలన్నీ కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయండి. ఓకే అండి. ఉల్లిపాయ పులుసు అయితే చాలా బాగుంది, వెరైటీగా ఉంది అండ్ రకరకాల పులుసుల్లో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఎస్ అండి. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అన్ని వెరైటీస్ ని కూడా, అన్ని కూడా చాలా ఈజీగా ఉన్నాయి. ట్రై చేయండి మీరు కూడా. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా? మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.